నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా వరకు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాను నేను నరాల బలహీనత. ఒకప్పుడు ఇది 50s 60s దాటిన వాళ్ళకి బట్ ఇప్పుడు ఎర్లీగా 30 years స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా నరాల బలహీనత అంటారు, అదే నర్వ్ వీక్నెస్, ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆకుపెంచులో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? ఉందమ్మా. ఒక ప్రెషర్ పాయింట్ ఒకటి రెండు ఉన్నాయి, బట్ చాలా ఉంటాయి. కానీ వాళ్ళు చేసుకునే విధంగా ప్రేక్షకులు చూసేవాళ్ళు, ఎందుకంటే అన్ని చేసుకోలేరు కదా. అందువల్ల మనం వాళ్ళ కన్వీనియంట్ అయిన ఎక్కువ రిజల్ట్స్ వచ్చే పాయింట్ ఉన్నాయి. అందులో ఒకటి రెండు ఇవాళ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నరాల దుర్బలత్వం అంటాము, నరాల దౌర్బల్యం అనుకుంటారు, నరాల వీక్నెస్ అంటాం, నర్వ్స్ వీక్నెస్. సో ఈ నర్వస్ సిస్టమ్ అనేది మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అనేక సిస్టమ్స్ ఇది ఒక సిస్టమ్. అంటే స్కెలిటల్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, ఇది ఒక నర్వస్ సిస్టమ్. ఇట్లా అనేక సిస్టమ్స్ ఉన్నాయండి హ్యూమన్ బాడీలో ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్. సో ఇందులో అన్ని సిస్టమ్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. అన్ని సిస్టమ్స్ ఇంపార్టెంటే. ఈ నరాలు ఏం చేస్తాయంటే, బేసిక్గా నర్వస్ సిస్టమ్ ఏం చేస్తాయంటే ఈ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఫాస్ట్ కమ్యూనికేషన్. ఇలా చీమ కొట్టిందనగానే దాన్ని ఏం చేయాలనేది ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి ఇక్కడి నుంచి బ్రెయిన్ నుంచి సెకండ్స్లోనే దానికి ఏం చేయాలో చంపేయా లేకుంటే తీసేయా అనేది కూడా ఆర్డర్స్ కూడా పాస్ అయిపోతాయి. ఆ నొప్పి ఇక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ చేయకు వస్తుంది, కొట్టమని చెప్తుంది, అన్ని రకరకాల అంత ఫాస్ట్గా నడుస్తుంటుంది. ఇదంతా నరాలు. సో ఈ నరాల ఈ మధ్య బలహీనత అనే దాని మీద ఎందుకు అయిందంటే ఈ డయట్ మారడం వల్ల వచ్చింది. డయటరీ చేంజెస్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇది B12 లోపాలు అనుకుంటే B12 విటమిన్ B12 లోపాల నుంచి వల్ల వస్తుందని నర్వస్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఒక మేజర్ కారణం. సో దానికి సంబంధించిన పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం లేదు కదా. అందువల్ల ముందు మన దంపుడు బియ్యం అనేది లేదు కదా, ఒకప్పుడు పాలిష్డ్ దాంతో కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఆక్యుపంక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ నరాల వ్యవస్థని అన్ని వ్యవస్థలతో పాటు కలిపే చూస్తుంది తప్ప ఒక సపరేట్ వ్యవస్థకు సపరేటు అనేది చూడం మేము. ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఓవరాల్ హెల్త్ మీదనే నరాల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది, నరాల పనితీరు కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నరాల సమస్యలు ఏంటి? ఇప్పుడు ఫేషియల్ నర్వ్ అనుకోండి, ఒకసారి బెల్స్ ఇలా మూతి వంకర పోతుంటుంది సార్, అది పక్షవాతం, బెల్స్ పాలసీ అంటాం, ముఖం మీద వస్తుంది, అది ఈ ఫేషియల్ నర్వ్. అట్లా మన మైగ్రేన్ ఉంది కదా, అది కూడా నరాలకు సంబంధించిందే. ఈ బ్రెయిన్ లో జరిగే ఈ నర్వస్ స్టిమ్యులేషన్ లో ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ పెద్ద సివియర్ హెడేక్, మైగ్రేన్ వస్తుంటుంది. అట్లాగే ఇంకో సయాటికా నర్వ్, మన ఈ పెల్విక్ ఏరియాలో ప్రారంభమై మెల్లమెల్ల కాలు కింద దాకా జాలువారు నొప్పి అంటుంది. దాన్ని చాలా సివియర్గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇది కూడా ఒక నరాలకు సంబంధించిన సమస్య. అట్లాగే టన్నస్ కార్పస్ సిండ్రోమ్ అని ఈ ప్రాంతంలో వస్తుంది. ఇది పట్టుకోలేరు, గ్రిప్ ఉండదు, ఫింగర్స్ మూవ్ కావు, చేతులు ఇలా చాలా నొప్పి ఇట్లా రేడియేట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత చాలా ఈ నరాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇట్లా నరాల వ్యవస్థ అనేది ఇది కాకుండా మన రిప్రొడక్టివ్ సెక్షువల్ లైఫ్ మీద కూడా నరాల బలహీనత ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ స్టిమ్యులేషన్ అనేది కరెక్ట్ లేకపోతే అక్కడ స్టిమ్యులేట్ కూడా కాదు కదా. సో అందువల్ల ఈ నరాలకు సంబంధించిన ఒక సమస్య కానీ దాన్ని కూడా మనం చెప్తాం. సో అందువల్ల ఇప్పుడు మనం ఈ నరాల వ్యవస్థనే బలోపేతం చేయాలి. అంటే ఒక్క దగ్గర కాదు, ఈ మొత్తం సిస్టమ్నే చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక నరం పోయింది, సయాటికా. ఇప్పుడు ఈ నరాల సమస్యలు అన్నిటి కూడా అలోపతి వైద్యం లోపల పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ లేదని చెప్తున్నారు. దాన్ని మేనేజ్ చేయాల్సిందే. మైగ్రేన్ మేనేజ్ చేయాలి, సయాటికా మేనేజ్ చేయాలి. ఇట్లా అన్ని నరాలని ఏంటంటే వాళ్ళు ఫర్దర్ లాస్ కాకుండా చూడాలి తప్ప ఇక అయిన లాస్ని మనం ఏమి రికవర్ చేయలేము అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆక్యుప్రెషర్ లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లు ఏంటంటే మనము వీటిని తిరిగి పునరుద్ధరించవచ్చు. దానికి ఏంటంటే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కంటిన్యూస్గా చేస్తూ డయటరీ మార్పులు చేస్తూ ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేసుకో. ఓవరాల్ హెల్త్ని చూడాలి అంటే ఈ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డయట్ అంటే మేమేం చెప్తామంటే మన దీని ప్రకారం బ్యాలెన్స్డ్ డయట్ అంటే ఈ రుచులు, 6 రుచులు, 6 రుచులు అంటాం కదా, అర్థమైంది కదా. పులుపు, తీపి, వగరు, చేదు, తీపి, కారం, ఈ ఉప్పు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండే పదార్థాలు తీసుకోవడమే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం.
అది ఇది చెయ్యి మన ఈ వైద్య విధానంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. రుచులను బట్టి చెప్తాము. సో అన్ని రుచుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అన్ని రుచులు అన్ని ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ నరాలకు సంబంధించిన వచ్చినప్పుడు మన కాళ్ళలో ఈ పాయింట్ ఉంది. ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అది అద్భుతమైన పాయింట్ ఇది. దాన్ని K1 అనే పాయింట్ అంటాం. కిడ్నీ మెరిడియన్లో ఉంది K1. ఎందుకు మనం K1 అనే కిడ్నీ మెరిడియన్లో తీసుకున్నామంటే ఇది వాటర్ ఎలిమెంట్. కిడ్నీ అంటే వాటర్ ఎలిమెంట్. సో వాటర్ ఎలిమెంట్ అండ్ వుడ్ ఎలిమెంట్ అనే 2 ఎలిమెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వుడ్ ఎలిమెంట్ స్ట్రాంగ్ ఉండాలి, వాటర్ ఎలిమెంట్ అంటే జలమూలకము, తర్వాత ఆకాశ తత్వం, ఆకాశ మూలకం, ఆకాశం అంటాం, స్పేస్ వుడ్ ఎలిమెంట్. వుడ్ ఎలిమెంట్ తర్వాత జలము, ఆకాశం అనే 2 ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండడం ద్వారా వాటిని మనం సంరక్షించడం ద్వారా అక్కడ జరిగే ఇంబ్యాలెన్సెస్ని మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ నరాల వ్యవస్థని పటిష్టం చేయొచ్చు. సో అందువల్ల ఆ K1 అనే పాయింట్, K1 పాయింట్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్గా కాళ్ళ యొక్క పాదంలో ఉంది. పాదం ఇప్పుడు మనం అది చూపిస్తాను, ఆ పాయింట్ మీకు చూపిస్తాను. K1 అనే కిడ్నీ మెరిడియన్లో పాయింట్. సో కిడ్నీ మెరిడియన్ వాటర్ అని ఉంది. వాటర్ అంటే కిడ్నీ, ఇందాక వాటర్ ఎలిమెంట్, ఏదో ఎలిమెంట్. ఇది ఎలిమెంట్ అంటే ఇందాక పంచభూతాలు, మొత్తం ఆక్యుపంచర్ అంతా కూడా ఈ పంచభూతాల సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద సపరేట్గా చెప్పాలి తప్ప ఇందులో చెప్పలేము అది ఏంటి అనేది. సో ఇప్పుడు ఈ వాటర్ ఎలిమెంట్లు ఏంటంటే మనం K1 అనే పాయింట్, K1 పాయింట్ ఎక్కడ ఉంది? ఈ పాదం యొక్క పరిపాదం మధ్యలో కాదు, ఇది లేదు, ఇక్కడ నుంచి వేలు తీసుకోవద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి పాదం తీసుకున్నప్పుడు దీంట్లో 1/3, ఇక్కడ నుంచి ఇక్కడ 1/3 అమ్మా. 1/3 అంటే 3వ వంతు, 3 భాగాలు. ఇక్కడ నుంచి ఇక్కడ 1 భాగం, 2 భాగాలు, 3 భాగాలు. సో 3వ భాగం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఈ బొటన వేలు 2వ వేలుకు మధ్యలో ఉంటుంది. వుడ్ గ్రీన్ కలర్ కనపడలేదు కదా. సో ఇది వాటర్ ఎలిమెంట్ కిడ్నీ లోపల వుడ్ పాయింట్, ఆకాశ తత్వానికి సంబంధించిన పాయింట్. ఇది మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇలాంటి జిమ్మి దొరికితే ఈ పాయింట్, ఇంకొక పాయింట్ ఎలా గుర్తుపడండి? ఇంకొకటి ఉంది ఇక్కడ. ఈ కాళ్ళలో 2 ఇలా ఉన్నాయి చూసారా? ఇలా 2 ఉబ్బెత్తు భాగాలు ఉన్నాయి. ఇలా ఒక 2 ఉబ్బెత్తు భాగాలు వస్తాయి. ఈ 2 ఉబ్బెత్తు మధ్యలో ఉంటది. ఆ 2 ఉబ్బెత్తు ఇలా W షేప్ లో వస్తాయి చూసారా? కాళ్ళలో 2 W షేప్ లో ఉంటాయి. ఇట్లా ఇట్లా ఆ 2 కలిసి చోటు ఉంది. ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఇలాంటి దొరికితే ఇలాంటి జిమ్మితోని ఇలా చేయొచ్చు. ఇలా నొక్కి వదలండి చేయొచ్చు. 1 నిమిషం పాటు నొక్కి వదలాలి. అదర్వైజ్ ఇలా ఇందాక అనుకున్నట్టు ఒక పెన్తో కూడా చేయొచ్చు, దీంతో కూడా చేయొచ్చు. ఇది కూడా కుదరలేదన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కాళ్ళ అరిపాదాల లోపల మనం ఏం చేయొచ్చు? ట్యాపింగ్ చేయొచ్చు. ఆ పోర్షన్ అంతా గట్టిగా ట్యాప్ చేయొచ్చు. 2 కాళ్ళు, 2 పాదాలు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ 2 అద్భుతమైనటువంటి పాయింట్ బిందువులు, ఒకటి ఆకాశతత్వము, 2వది జలతత్వం, ఆ కాంబినేషన్లో నరాల వ్యవస్థకు సంబంధించినటువంటి ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఇది దీంట్లో మనం తీసుకోదగ్గ ఆహారానికి వచ్చినప్పుడు కొంచెం ఆహారం ఏంటంటే అన్ని గ్రీన్ లీవ్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డార్క్ గ్రీన్ ఉన్నాయి తీసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ అనగానే ఇందాక గ్రీన్ కలర్ చూపించారు సార్, పాదంలో మార్కింగ్ కూడా గ్రీన్. ఆ గ్రీన్ అనేది గుడ్ ఫర్ లివర్. ఆ నరాల వ్యవస్థ ఉండాలంటే లివర్ అనే వ్యవస్థ కూడా చాలా చాలా బాగుండాలి. సో లివర్ కంట్రోల్లో ఉంటుంది, మజిల్స్ అన్నీ కూడా. సో అందులో ఇది కూడా. సో అందువల్ల గ్రీన్, డార్క్ గ్రీన్ అన్ని ఆకుకూరలు, బచ్చల కూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, ఎన్ని అంటే మన అదృష్టం కొద్ది మన దేశంలో 100 రకాల ఆకుకూరలు ఉన్నాయి. అన్ని హాయిగా తినచ్చు. 2వది ఉప్పు, కారం, పులుపు తగ్గించేయాలి. ఉప్పు, కారం, పులుపు. ఎందుకంటే ఉప్పు చాలా తింటున్నాం మనం, ఉప్పు కొంచెం తగ్గించేయాలి. అసలు నేను ఉప్పు తినట్లేదు అన్న వాళ్ళు కొంచెం పెంచాలి. ఉప్పు అవసరమే. ఇందాక 6 రుచుల లోపల ఏ రుచి పోయినా బ్యాలెన్స్ డైట్ కాదు, అంతే తినాలి. ఎంత తినా కొంచెం ఉప్పు ఎక్కువ తింటున్నాం. ఉప్పు, పులుపు అంటే చింతపండు తగ్గించేయాలి, కారం తగ్గించాలి, స్పైసెస్ పంజెంట్ అంటే ఘాటు అది కొంచెం తగ్గించాలి. ఇది జాగ్రత్త పడాలి. 2వది ఏం చేయొచ్చు అంటే మన రెడ్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. రెడ్ కలర్లో ఉన్నాయి. ఏమేమి రెడ్ కలర్లో ఉంటాయంటే మనకు దానిమ్మ, పొమగ్రనేట్ అంటాం, రెడ్ కలర్ ఉంటుంది. బీట్రూట్ బాగుంటుంది, అది తీసుకోవచ్చు.
టమాటో, తర్వాత పప్పాయ, ఇలాంటి క్యారెట్, ఇవన్నీ కూడా మనకు ఈ వ్యవస్థకు బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. ఇది డయట్లో. ఇంకా మిగతా అంతా మామూలే. మనం ఎప్పుడు టైం ప్రకారం తినడం, కొంచెం మేలు మెయింటైన్ చేయడం, టైం ప్రకారం తినాలి, ఉదయం 9 లోపు తినాలి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1-1:30, రాత్రిపూట 7-7:30 లోపు తినాలి, మంచిగా నమ్మిలి తినాలి, ప్రాపర్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవి చేయాలి. ఇవి డయట్. ఇది తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఈ ప్రెషర్ పాయింట్ K1 కిడ్నీ మెరిడియన్లో 1 పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓవరాల్గా సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఆల్ సిస్టమ్ డెవలప్ అవుతాయి. నరాల వ్యవస్థకు ఇది డైరెక్ట్గా కనెక్ట్ పనికొచ్చేటటువంటి ఉపకరించేటటువంటి పాయింట్ ఇది. ఈ K1 అనేది చేయండి, చాలా రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.